హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదే సలార్కి మహాభారతానికి, దేవాకి కర్ణుడికి ఉన్న ప్యారల్స్ గురించి మాట్లాడడానికి. సలార్ సినిమా గురించి మీ అందరికీ చాలా బాగా తెలుసు, సో నేను డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు. ఎలాంటి సుత్తి లేకుండా డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో మీరు కొత్తగా చూస్తుంటే ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద నాకు వీడియో చేయాలి అంటే ఒక చిన్న మోటివేషన్లా ఉంటుంది. ఓకే, ఈ వీడియోకి జస్ట్ 25 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఈ టార్గెట్ పూర్తి చేస్తారని నేను నమ్ముతున్నాను. మనకు తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. మహాభారతంలో కర్ణుడు హస్తినాపురంలో పెరగాల్సిన వాడు, కానీ తను రాజ్యం బయట పెరుగుతాడు. సిమిలర్లీ సలార్లో దేవా ఖాన్సార్లో పెరగాల్సిన వాడు, కానీ ఖాన్సార్ బయట పెరుగుతాడు. ఇది ప్యారలల్ నెంబర్ 1. అండ్ నెక్స్ట్, రాజ్యం పాండురాజుది, కానీ పాలించేది ధృతరాష్ట్రుడు. ఇక్కడ ఖాన్సార్లో ధారా కింగ్ అవ్వాలి, కానీ అతని నుంచి రాజమన్నారైతే తన సింహాసనాన్ని లాక్కుంటాడు. అండ్ థర్డ్ ప్యారలల్ ఏంటి అంటే, రాజ్యం బయట పెరిగిన కర్ణుడిని మళ్ళీ తనకి రాజ్యానికి తీసుకొచ్చేది సుయోధనుడు, ద బ్యాడ్ మ్యాన్. ఇక్కడ ఖాన్సార్ నుంచి బయటికి వెళ్ళిపోయిన దేవాని మళ్ళీ ఖాన్సార్కి తీసుకొచ్చేది మన వరదరాజ్ మన్నార్. అండ్ ఫోర్త్ ప్యారలల్, కర్ణుడికి తెలుసు పాండవుల వైపు పోరాడితే తనదే రాజ్యం అవుతుంది అని, కానీ స్నేహానికి విలువిచ్చి తన వారసత్వాన్ని కూడా వదిలేస్తాడు. అండ్ ఇక్కడ సలార్లో దేవానే అసలైన వారసుడు అని చెప్పి అందరికీ తెలుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ దేవాకి కూడా తను శౌర్యాంగుడు అని తెలిసినప్పుడు తనే వారసుడు అని తెలిసే ఉంటుంది కదా. కానీ వరదాకి ఇచ్చిన మాట వల్ల తను ఖాన్సార్ని వరదాకి చేతికి ఇచ్చేస్తాడు. ఇప్పుడు దాకా మనం కర్ణుడికి దేవాకి ఉన్న ప్యారల్స్ మాట్లాడుకున్నాం కదా. బట్ నీల్ మామ ఇక్కడ కర్ణుడికి దేవాకి ఒక చిన్న డిఫరెన్స్ పెట్టాడు. అదేంటి అంటే, కర్ణుడు తనకి పడ్డ శాపాల వల్ల మరణిస్తాడు. అండ్ మరణించేదాకా కర్ణుడు సుయోధనుడికి విధేయుడిగానే ఉంటాడు. బట్ ఇక్కడ దేవ రాజ్యాన్ని వరదాకి ఇచ్చేస్తాడు, కానీ తర్వాత వరద అండ్ దేవ భద్ర శత్రువులు అవుతారు. ఇన్ఫ్యాక్ట్ ఇద్దరికిద్దరు చంపుకోవడానికి ఎదురు తిరుగుతారు అని చెప్పి సలార్ పార్ట్ 1 చూస్తే మనకు అర్థమైపోతుంది. నీల్ మామ కర్ణుడికి దేవాకి ఇన్ని ప్యారలల్స్ పెట్టాడు, బట్ పార్ట్ 2లో దేవాన్ని చంపేయకుండా ఉంటే అదే చాలు. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి. అండ్ ఇలాంటి మరిన్ని కల్చరల్ ఇన్సైట్స్ త్రూ సినిమా తెలుసుకోవాలి అనుకుంటే యు నో ద డ్రిల్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. ప్రేమతో ప్రేమ్.